సహజ మార్గంలో మౌనమే దైవ భాష. అన్ని సమస్యలకు అదే పరిష్కారం. అన్నింటినీ పొందే మార్గం కూడా అదే. మౌనం సర్వార్థ సాధకం. హెర్మన్ హెసా రాసిన సిద్ధార్థలో ఒకసారి సిద్ధార్థుడు ఉద్యానవనంలో మౌనంగా ఎటో చూస్తూ కూర్చుంటాడు. అప్పుడు అతని భార్య కమల వచ్చి, ఎన్నాళ్ళు కూర్చుంటారిలా అని ప్రశ్నిస్తుంది. దానికి సిద్ధార్థుడు, నేను ఉపవాసంలో ఉన్నాను, నాకు సమాధానం లభించేంత వరకు నిరీక్షిస్తాను అంటాడు. ఉపవాసం, నిరీక్షణ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, ఇంద్రియాల ద్వారా లోనికి ప్రవేశించే బయట విషయాలను నిరాకరించటమే. అంటే ఈరోజు నేను ఏదీ వినను, దేనిని చూడను, ఏదీ మాట్లాడను, ఏదీ త్రాగను, దేనిని రుచి చూడను అనుకోవడమే. బయటి ప్రపంచంతో మన సంపర్కానికి కళ్ళే అత్యంత శక్తివంతమైన సాధనం. అందుకే మనం ధ్యానంలో కళ్ళు మూసుకుంటాం. అదే సమయంలో మనం బయట విషయాలను లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి. అదే నిజమైన సాధన అని నా అభిప్రాయం.